అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచే కదా వార్తలు చూడడానికి తయారుగా ఉన్నారు కదా చలో మరి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి జనసేన టీడీపీ నడుమ లొల్లులు అనుకున్నట్టు కొందరు వంచలేదట డబ్బులు బార్బర్స్ను కలిసిండు రాహుల్ ప్రచారంలా కటింగ్ చేయించుకున్నాడు రోడ్డు పక్కన షాపులా మూలుగు బొక్కిరికింది గొంతులా మంచిగా కనపడుతున్నది కెమెరాలా రోడ్డు మీద పోతున్నాయి 14 సింహాలు చూస్తే మస్తు భయపడతారు జనాలు మెట్రో రైలుకు బేరం మాట్లాడతానంటున్న రాజేష్ అది మెట్రో అమ్ముతురట మన హైదరాబాద్ మెట్రో ఏమన్నా తీసుకుంటావానే ఓడిపోతామని అర్థమైపోయిందో ఏందో గాని టీడీపీ లీడర్లు గాయి చేస్తున్నారు వాళ్లకు ఓట్లేయనోళ్ళ ఇండ్లను కాలబెడుతున్నారు రాడ్లు తీసుకొచ్చి జనాల తలలు బలగొడుతున్నారు మళ్ళా ఏం ఎరగనట్లు వైసీపీ వాళ్ళే మమ్మల్ని కొట్టిండ్లు అని డ్రామాలు ఆడుతున్నారు టీడీపీ వాళ్ళు ఇంతగానం బరి తెగిస్తే పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా పోయింది అంటే పోలీసులు ఫెయిల్ అయ్యిండ్లా పోలీసు ఫెయిల్యూర్ అయ్యిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొయ్యుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం పోలింగ్ రోజు ఏం జరిగింది సారు ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు మరి టీడీపీకి అనుకూలంగా ఉన్న దగ్గర ఏం చేసిండ్లు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు ఆగో ఇది ఎక్కడి కథ అచ్చం సినిమాలలో చేసినట్లే చేసిండ్లు కదా అంటే అందరూ కలిసి ముందే పదురుకున్నారు కావచ్చు ఏంటంటే మొన్న సడన్ గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి హౌస్ అరెస్ట్ తిరగడానికి వీల్లేదు అన్నారు నేను ఇంటికి వచ్చి కూర్చున్నా నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతానే ఉన్నాడు వాట్ ఈస్ దిస్ ఇంత అన్యాయమా పెద్ద సార్లు ఎవ్వరు లేకుండేనా పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు ఆయనకే కంప్లైంట్ ఇచ్చేది ఉండే ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబురు వస్తేనో లేకపోతే పురంధరేశ్వరి గారు చెప్తేనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నారు తప్ప ధర్మంగా చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరిగాయనేది మా అభిప్రాయపడ్డాం చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ఇందుకే కావచ్చు ఎంత లొల్లి చేసినా అడిగేటోడు ఉండడని ప్లాన్ చేసిండు అబ్బో చిన్నోడు కాదు టీడీపీ జనసేన నడుమ ఓ కొత్త లొల్లి షురువైంది అందుకే నేతలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అంతా మీరే చేసిండ్రు అని ఒకరి మీదకి ఒకరు కోపం చేస్తున్నారు ఆగో అదేంది నిన్న మొన్నటి దానిక కలిసే పోటీ చేసే కలిసే ప్రచారం చేసే ఇప్పుడు ఈ పంచాదేంది సడన్ గా అంటే వినుండ్రి మీకే తెలుస్తుంది రచ్చబండ దగ్గర పంచాయతీకి కూసున్నట్టు కూసుండి మీరెంత వంచిండ్రో చెప్పుండ్రి అంటే మీరెంత వంచిండ్రో చెప్పుండ్రి ఓటుకు మీరెంత ఇచ్చిండ్రో చెప్పాలి అంటే ముందు మీరెంత ఇచ్చిండ్రో చెప్పుండ్రి అని టీడీపీ జనసేన లీడర్లు మస్తు లొల్లి పెట్టుకున్నారు ఒకరినొకరు నిలదీసుకున్నారు వీళ్ళ పైసలు పాడువాడా వింటున్నారా మాట మాట్లాడితే లచ్చలనే అంటున్నారు ఈ లెక్కన చూస్తే ఓట్ల కోసం ఎన్ని లచ్చలు వంచిండ్రో ఎన్ని కోట్లు గుమ్మరించిండ్రో ఇదే వీళ్ళ కుట్ర వీళ్ళంతా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఉన్న బూతు స్థాయి నాయకులు జనసేన నాయకుడు కొనతాల ప్రసాద్ ఇంటికాడ కూసున్నారంతా అప్పుడు ఒకరి మీదకి ఒకరు సీరియస్ అవ్వకుండా జనసేనోళ్ళు వాళ్ళ సొంత ఏరియాలనే డబ్బులు పంచుకున్నారు మిగిలిన ఏరియాలలో వంచలేదు అని టీడీపీలు అడుగుతున్నారు ఇట్లా ఈ రెండు వర్గాల మధ్య పైసల పంచాది నడిచింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలకు ఎక్కుడుతోని అర్థమైందా జనసేన టీడీపీ కుట్రలు నోట్లతోని ఓట్లు కొనాలని చూసిండ్రు అని అనుకుంటున్నారు జనం మరి కింది స్థాయి లీడర్ల దగ్గరనే లక్షలు పెట్టిండ్రంటే మీది స్థాయిలో ఇంకెంత ఖర్చు పెట్టుకొని ఉండాలి ఇదంతా చంద్రబాబు ప్లాన్ అయ్యే ఉంటది ఎట్లయినా గెలవం కాబట్టి డబ్బులు పంచుదామని అన్నట్టు వీళ్ళని ఎవ్వరు దొరకబట్టియాల్సిన పని లేదుల్లా వీళ్ళకు వీళ్ళే ఇట్లా దొరికిపోతారు అంతే ఉండాలే కొంచెమన్నా ఓ అమ్మో రాహుల్ గాంధీ సారు ఏందో గట్టిగానే తలుసుకున్నట్టున్నాడుల్లా ఎన్నికల షెడ్యూల్కు ముందు జోరుగా పాదయాత్ర చేసిండు అటెంకా ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు చేసిండు అన్ని రాష్ట్రాల్లో జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాడు నిన్నటికి నిన్న ఇక పెళ్లి చేసుకుంటా అని అనౌన్స్ చేసి అంత డిఫరెంట్గా దూసుకుపోతున్నాడా ఇగో ఇటు చూడుండ్రి మళ్ళేం చేసిండో
ये सारी स्टाइल काटते हो? जी जी अभी आजकल यही सब चल रही है। చూసిండ్రా నుల్లా ఏం చేస్తున్నాడో ప్రచారంలోకి వెళ్ళి సీదా హెయిర్ కటింగ్ షాప్లో అడుగు పెట్టిండు. ఏ మోడల్లో ట్రిమ్మింగ్ చేయాలనో చెప్పిండు, చేయించుకున్నాడు. షేవింగ్ చేస్తున్నంత సేపు ఒకటే ముచ్చట, దినం ఎంతమందికి ట్రిమ్మింగ్ చేస్తావు, ఎన్ని పైసలు వస్తాయి అనుకుంటా అన్నను మస్తు అంటే మస్తు కూల్ చేసిండు. అటు ముచ్చట చెప్పినంత సేపట్లనే రాహుల్ సార్ ట్రిమ్మింగ్ అయిపోయిందిగా. బా సూపర్ డూపర్ అయిండు పో. 53 ఏళ్ల రాహుల్ సారు 23 ఏళ్ల యంగుబాయ్ అయిపోయిండుగా. గుబురు గడ్డంతో వచ్చిన సారు ఇస్మార్ట్ రాహుల్ లెక్కగా నడుతున్నాడు ఇప్పుడు. మళ్ళా ధన్యవాదాలు చెప్పి ఫోటోలు దిగి కాంగ్రెస్ గ్యారంటీ కారట్లు పంచుతున్నాడుగా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్ బరేలీలో జోరుగా ప్రచారం చేసిన సారుకు ఎండల గడ్డం పెరిగి అంత చిటచిట పెట్టినట్టున్నది. ఎదురుగా కటింగ్ షాప్ కనబడేసరికి దాంట్లో పోయిండు అన్నట్టు నున్నగా ట్రిమ్మింగ్ చేయించుకున్నాడు. కానీ రాహుల్ సార్ నిజంగా మారిపోయిండులా, బగ్గ తిరుగుతున్నాడు జనాలలో ఈ మధ్య. దేశంలో అన్ని పార్టీల లీడర్లు ప్రచారం విషయంలో 3 ఆకులు చదివితే రాహుల్ గాంధీ సారు 6 ఆకులు చదివినట్టు కొడుతున్నాడు. కమలం పార్టీలు పెద్ద పెద్ద బహిరంగ సభలు కార్నర్ మీటింగులు పెట్టి వాళ్ళకు వాళ్ళే మేమే ఖతర్నాక్ అని అంటుంటే వాళ్ళకు ధీటుగా డిఫరెంట్ గా జనాలతోని కలిసిపోయే ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాడు సారు. చూడాలి మరిగా చెయ్యి పార్టీకి ఎన్ని సీట్లు తెస్తాడో సారు. 2 రాష్ట్రాలలో ఎలక్షన్లు అయిపోయినాయి. లీడర్లు చల్లబడ్డరు. మేమే గెలుస్తామని వీళ్ళు అంటుంటే మేమే గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. బెట్టింగ్లు కూడా కడుతున్నారట. సరే గాని మా రాజేష్ ఏం చేస్తున్నాడో ఏందో చూసొద్దాం పాండ్రి. ఎవరున్నారబ్బా? సంతోష్ భాయ్ ఫోన్ చేయనా, లక్ష్మీకాంత్కి చేయనా, ఫనీ చేస్తే పని అవుతుందా? ఎవరున్నారు, ఎవరు చేస్తే పని అవుతుంది? సెటిల్మెంట్ అయిపోవాలి కదా. ఓ రాజేషు, ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఏం చేస్తున్నావు? పొద్దుటి నుంచి బోని కాలే, ఎవడన్నా బకరా దొరుకుతాడా అని చూస్తున్నాను, వచ్చినావు. అంటే నేను బకరానా? ఏయ్ ఎట్లా ఊపడుతున్నా నీకు? ఇంకోసారి బకరా గికరా అన్నవనుకో బండకేసి ఉతుకుతా. అవన్నీ తర్వాత ఆగు, ఫోన్ వస్తుంది. హలో వెంకటరెడ్డి సాబ్, ఏమైంది? ఇంకా అప్డేట్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. అరే మళ్ళీ పోతే వస్తుందా ఇట్లాంటి డీల్? ఏంది మీ ఇంటా మొద్దన్నా? అరే అట్లా కాదన్నా, ఎంత మంచి డీలు, ఎంత మంచి ఆఫరు, మస్తు మంది ఉన్నారు. నీకోసం చెప్పినా నేను, ఆలోచించుకో, మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తా. ఏం అమ్మో, మా రాజేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలకు దిగినట్లున్నాడు కదా, మొత్తం ఫోన్లలోనే ఫ్లాట్లు బేరం పెడుతున్నాడు. నమస్తే సేట్జీ, కైసే హో? ఇగో జబర్దస్త్ డీల్ ఉన్న సేట్జీ, ఒక్కసారి పెట్టుబడి పెట్టినావా అంటే ఆరాంసే కుర్చీ వేసుకొని కూర్చుంటే పబ్లిక్ వస్తారు, పైసలు ఇచ్చిపోతారు. ఏకదమ్ డీల్ ఉన్నది నీకోసం. ఏమంటావు? ఆ డీటెయిల్స్ అన్నీ ఇక నేను సాయంత్రం వస్తా, కూర్చొని సెట్టింగ్ చేద్దామా? ఓ రాజేష్, గిరాకీ బాగానే ఉన్నది, ఫట్ట ఫట్ట అమ్ముతున్నావు కదా ఫ్లాట్లు. ఫ్లాట్లు ఏంది? ఇప్పుడు నువ్వు అమ్మేటి ఫ్లాట్లే కదా. బిహిత్తిరుదానా అంత చీప్ గా కనిపిస్తున్నానా నేను నీకు? ఏంది అట్లా అంటావు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అంత చీపా? మనది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, అంతకంటే పెద్ద బిజినెస్. అమ్మో అమ్మో, మా రాజేష్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యిండు. మరి ఏమనుకున్నావు? రియల్ ఎస్టేట్ లో ఒక్క ప్లాట్ అమ్ముతే ఎంత వస్తుందో, ఇప్పుడు చేస్తున్న డీల్ అంతకు 100 రెట్ల కమిషన్ వస్తుంది తెలుసా? వామ్మనే, అంతగానం ఉంటుందా కమిషను? ఇంతకు నువ్వేమమ్ముతావు? నేను అమ్ముడు కాదబ్బా, మంచి పార్టీని చూసి ఓనర్కి అప్ప చెప్పిన అనుకో, వాళ్ళు డీల్ సెట్ చేసుకొని ఓకే అయితే మనకు కమిషన్ ఇస్తారు. అంతే. మంచిగానే ఉన్నది కానీ అసలు నీ దగ్గర అమ్మకానికి ఏమున్నది? మెట్రోనా? అంటే మెట్రో స్టేషన్ల షాపులు గుత్తబట్టినవా? షాపులు గుత్తబట్టుడు కాదు, గుండు పిన్ను మొక్కం దానా. మెట్రో రైళ్లు, మెట్రో స్టేషన్, మెట్రో పట్టాలను మొత్తం గంప గుత్తగా అమ్ముతురట. అవునా? ఎందుకు? ప్యాసింజర్లు ఎక్కుతలేరట, అందుకే అమ్మి పడేస్తామంటున్నారు ఆ కంపెనీ వాళ్ళు. ఓహో, అర్థమైంది. అయితే నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానా, ఎవరన్నా మంచి పార్టీ ఉంటే తీసుకుపోయి డీల్ సెట్ చేసింది అనుకో, కమిషన్ వస్తుంది. ఒక్క నిమిషం, పార్టీ అంటే అదికొచ్చింది. హలో సుబ్బనా, మొన్నట్లా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటే చెప్పమన్నావు కదా, అది మెట్రో అమ్ముతురట, మన హైదరాబాద్ మెట్రో. ఏమన్నా తీసుకుంటావా అనే? హైదరాబాద్ మెట్రోనే. సరే, డీటెయిల్స్ అన్ని తీసుకొని నేను వస్తా, మాట్లాడదాం, కూర్చోబెడతా వాళ్ళతో, సింగిల్ టైం సెటిల్మెంట్ చేద్దాం. ఓకే, వస్తున్నా. ఓ ఇక జాల్తి, చూస్తే చిన్నపిల్లలను ఎత్తుకపోయేటోని లెక్క నువ్వు మెట్రో డీల్ సెట్ చేస్తావా? చల్ ఆడికెళ్ళి, పెద్ద బిజినెస్ మ్యాన్ లెక్క పోజ్ ఒకటి మళ్ళా. అను బిడ్డ, ఎప్పుడు నేనంటే సులకనే కదా నీకు. నేను తీసుకుపోయిన డీల్ కన్నా సెట్ కావాలి, మనకి తెలిసిన వాళ్ళు కన్నా మెట్రో కొనాలి బిడ్డ. రేపట్ల మెట్రో ఎక్కినామనుకో, మెడల్ బట్టి నూకిపిస్తా చూడు. నిన్ను ఏమనుకుంటున్నావు? ఎప్పుడు తక్కువ అంచనా వేసుడు ఏమన్నా.
ఏం తెలుసు నా గురించి, నా డీలింగ్స్ గురించి. చల్. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్లు తెలంగాణలో ఆడోళ్లకు ఫ్రీ బస్సు స్కీమ్ తోని మెట్రోకు ఎసరొచ్చింది అంటున్నారు మెట్రో మేనేజ్మెంట్ వాళ్ళు. లేడీస్ మెట్రో ఎక్కుడు తగ్గించేటాలకు గిరాకీ తగ్గిపోయి లాస్ వస్తున్నది. ఇట్లయితే మాతోని కాదనేసరికి దాన్ని పట్టుకొని అమ్మి పెడతా అని బయలుదేరిండు మా రాజేషు. ఈ దునియాల 10 ఇండ్లకు పోయి చూస్తే 7-8 ఇండ్లల్లా అత్త కోడల పంచాదులు ఖచ్చితంగా ఉంటాయి. సరే, ఒకళ్ళింట్లో తక్కువ కావచ్చు, ఒకళ్ళింట్లో ఎక్కువ కావచ్చు. కోడలు మర్యాద సక్కగిస్తలేదని అత్త, అబ్బా ఏంది మే చాదొస్తాము అని కోడలు, వంట మంచిగా చేస్తలేదు అని అత్త, ఇంకెట్లా చేస్తారు ఈమంత మంచిగా వండుతుందా అని కోడలు. ఇట్లా చీటికి మాటికి చిన్న కారణమైన లొల్లులు పెట్టుకుంటూనే ఉంటారు. కానీ అదే గీడ ఓ అత్త కోడళ్ళు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ క్లోజ్ ఉంటారు. అరే వా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం వాళ్ళ అత్తగారు ఇద్దరు కలిసి ఏమైనా డాన్స్ ఆడుతున్నారా? ఫుల్ ఖుషీగా ఒకరినొకరు పట్టుకొని మరీ ఎగురుతున్నారుగా. అమ్మో, యశస్విని మేడం అన్న జర వెనక ముందు ఆడినట్టు కనిపిస్తున్నది కానీ వాళ్ళ అత్తగారు అయితే ఫుల్ హుషారుగా స్టెప్పులు ఇస్తున్నారు. అలా ఒక్క తీరు స్టెప్ కాదు, తీరు స్టెప్పులతోనే తీన్మార ఆడుతున్నారు. ఇట్లా అగ చూడండి, యశస్విని మేడం చెయ్యి పట్టి తిప్పుతుంటే ఎట్లా తిరుగుతున్నదో వాళ్ళ అత్తగారు. ఇద్దరే పోండి, మేడం సార్ మేడమ్స్ అంతే అనాలనేమో, కానీ ఇట్లాంటి సీన్లు సినిమాలలో నన్న చూస్తామో లేదో గానీ నిజ జీవితంలో కనబడేసరికి చాలా మంది కండ్లు బాగా దుడుచుకొని కరెక్టేనా ఇది అని చూసి ఉంటారు. అంతే కదా మరి, మన దగ్గర అత్త కోడలు ఇంత క్లోజ్గా ఉన్న కుటుంబాలు చాలా తక్కువ అంటే తక్కువ ఉంటాయి. మొత్తానికైతే విమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి హాజరుపడ్డ వీళ్ళు అత్త కోడలు కాదు తల్లి బిడ్డలు అనేటట్టు మెదిలిండ్రు. ఇట్లుండాలి ప్రతి కోడలు ప్రతి అత్త అనేటట్టు చేసిండ్రు. మటన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అండ్లం వల్ల మూలుగు బొక్కంటే మురిసిపోతారు. లోపలున్న మూలుగు వీల్చినప్పుడు రాకపోతే పిన్నిస్తోని తీసుకొని తినేటోళ్ళు కూడా ఉన్నారు. అంత ఇష్టం ఉంటుంది చాలా మందికి. అయితే అట్లనే ఓ పెద్ద మనిషి మూలుగు బొక్క వీలుద్దామని చూస్తే సర్రున గొంతులకు పోయి ఇరికింది. ఇక చూడాలి తర్వాత పాపం. బాగా చూసినరా, కుత్కెల కూర్చున్నట్టే ఉన్నది మూలుగు బొక్క, లోపలికి పోతలేదు బయటికి వస్తలేదు. పాపం ఎంత తనలాడుంటాడో ఆ పెద్ద మనిషి. యాదాద్రి భువనగిరి జిల్లాలో అయింది ఇది. 66 ఏండ్లున్న ఈ పెద్ద మనిషి మటన్ తినుకుంటే ఇట్లా మూలుగు బొక్క వస్తే దాంట్లో ఉన్న మూలుగని వీలుస్తుంటే బొక్కకు బొక్కే లోపలికి పోయిందట. మరి చేతితో పట్టుకోలేదో ఎట్లయిందో గానీ మొత్తానికైతే ఇట్లా గొంతులు ఇరికింది. ఇక మస్తు అవస్థ అయితే హైదరాబాద్ దవాఖానకు తీసుకొచ్చిండ్రు. అప్పుడు డాక్టర్లు ఇట్లా కెమెరాలో చూసుకుంటా కత్తెరతో వట్టి బయటికి గుంజిండ్రు. పామో, ఇక ఈ దెబ్బతోటి ఆ పెద్ద మనిషి జీవితంలో మళ్ళీ మూలుగు బొక్క తినాలంటే భయపడతాడు కావచ్చు కదా అన్నట్టు. అప్పట్లో కూడా కేసు ఇట్లనే అయిందిగా. అందుకే మటను చికెను చేపలు తినేటప్పుడు జర జాగ్రత్తగా ఉండండి సుమి పబ్లిక్. 3-4 ఏండ్ల కింద తెలంగాణలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఫారెస్ట్ ఆఫీసర్ల నడుమ బగ్గ పంచాది నడిచింది. కొందరు రైతులు పోయి దున్నుడు, ఆఫీసర్లు పోయి అడ్డుకున్నాడు. నడిమిట్లా పెద్ద పెద్ద కొట్లాటలు, అటెంక చాలా మంది రైతులకు పట్టాలందినాయి. పంచాదులు తగ్గినట్టే అనిపించినాయి కదా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు సొంత జిల్లా మహబూబ్నగర్లో ఏమైందంటే, నల్లమల అడవిలా మామిడి చెట్లు పెట్టిండని 130 మామిడి చెట్లను నరికి గాలుస్తే గూలేటట్టు ఇంకా కొన్ని చెట్లను కొట్టి కింద పడేసిండ్రు. నాగర్ కర్నూలు జిల్లా ఫారెస్ట్ అధికారులు. చెప్పవే అన్న, అట్లెందుకు అటవీ ప్రాంతంలో చెట్లు పెట్టినవే? 17 ఏళ్ల కింద మేము మామిడి చెట్లు నాటి ఇప్పుడు పెద్దగా మామిడి చెట్లు లవ్ మాన్లు అయితే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం నన్ను తెలియకుండానే, నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చి మొత్తం వాళ్ళు తెల్లాలు వచ్చి నైట్ వచ్చి మొత్తం మామిడి చెట్ల రేంజర్ గారు మొత్తం నరికేయడం జరిగింది. ఓర్ని కథ సాల్లగుండా మంచిగానే ఉన్నది పట్టు. 17 ఏండ్ల కింద పెట్టిన చెట్లను ఇప్పుడొచ్చి కొట్టిండ్రా? మరి ఇన్ని రోజులు వాళ్ళు నీకెందుకు చెప్పలేదు? ఇప్పటికిప్పుడు ఎందుకు కొట్టేసిండ్రే? పోయిన నెలలో ఉడక నన్ను ₹1,00,000 ఎక్కడానితో పని ఉంది, నాకు అవసరం ఉంది అని అంటే, సార్ మాకు తోటలు ఉడక కాయలు కాయలేదు, నీకు మస్తు పంట వచ్చిందంటే ఈ ₹1,00,000 అని అడిగితే ఉడక లేదు బిడ్డ నీ తోట ఉండదు చూడు, మొత్తం మీ ఊళ్ళో ఏరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మొత్తం నీ తోటనే మొత్తం ధ్వంసం చేపించి మొత్తం నరికేపోతే ఏమంటివని. నారుల్లా ఇదంటా ముచ్చట. ₹1,00,000 ఇయ్యనందుకు కచ్చగట్టి చెట్లను నరికిండ్రట. అయితే ఇటు పెద్ద ఆఫీసరు సారు మాట్లాడుకుంటా మాత్రం మామిడి మొక్కలు నాటడం జరిగింది. సో డిపార్ట్మెంటల్ గా రిట్రీవల్ లో భాగంగా చిన్న మొక్కల్ని తీసివేయడం జరిగింది. చిన్న మొక్కలను తీసేసిండ్రా? ఇటు చూసిండ్రా సారు? ఇవి మీకు చిన్న మొక్కల లెక్క కనపడుతున్నాయా? మరి మీరు ఏ చెట్లను కొట్టమని చెప్పి తోలిండ్రో వాళ్ళకి ఏం అర్థమైందో గాని 17 ఏండ్ల కింద పెట్టిన చెట్లను సావకుంటా బతకకుంటా వేసిండ్రు. గమ్మతికున్నది పోండ్రి. మరి చెట్లు పెట్టేటప్పుడు ఆఫీసర్లు ఏం చేసిండ్రో గాని ఇన్నేండ్లకు చెట్లు కొట్టుడే ఇచ్చంత్రం పోండ్రి.
ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.